బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం జరగనుంది. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది కేబినెట్. 47వ CRDA సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదం తెలిపే అవకాశం ఉంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాల అమలుపై కేబినెట్లో ప్రధానంగా చర్చించనున్నారు. ఇక ప్రధాని మోదీ సభ విజయవంతంపై మంత్రులతో సీఎం చంద్రబాబు డిస్కస్ చేయనున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, దేశ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని సమాచారం. అలాగే తీర ప్రాంత భద్రతపైన ప్రత్యేకంగా చర్చించనుంది కేబినెట్. ఇక కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు మా అమరావతి బ్యూరో హరికిషన్ అందిస్తారు. హరికిషన్, చూస్తున్నాం ఈరోజు కేబినెట్ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏ అంశాలు ప్రధాన ఎజెండాగా ఉన్నాయి? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, తప్పకుండా మీరు చెప్పినట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఇది అత్యంత కీలకంగా మారుతుందని మాత్రం చెప్పక తప్పదు. ఎందుకంటే అందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసినటువంటి అమరావతి రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఎటువంటి వరాల జల్లు కురిపిస్తారని చెప్పేసి కూడా అందరూ ఆశగా ఎదురు చూశారు. దానికి అనుగుణంగానే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్రం కీలకం కాబోతుందని చెప్పేసి కూడా ఆయన ప్రకటన చేశారు. ప్రతి విషయంలో కూడా అండగా ఉంటామని చెప్పారు. మరోవైపు ఇప్పటికే ఆ రాజధాని ప్రాంతంలో కూడా వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కొత్త పరిశ్రమలు, అలాగే రైల్వే సంబంధించినటువంటివి, రహదారులకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్క దశలో జరిగిపోతాయి. ముఖ్యంగా 3 సంవత్సరాల్లో రాజధాని భవనాలకు సంబంధించి నిర్మాణం జరుపుకొని వాటి ప్రారంభోత్సవానికి కూడా తిరిగి తానే వస్తానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జరుగుతున్నటువంటి మొదటి కేబినెట్ కావడంతో అందరూ కూడా దీనిపైన ఆసక్తిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే ప్రధానంగా ఈ రోజు కేబినెట్ సమావేశంలో మన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలపడం, అంటే సభ సక్సెస్ అయినందుకు ఆ శాఖలన్నిటికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడంతో పాటు నిన్న మనం చూసాం కాశ్మీర్ కు సంబంధించినటువంటి పెహల్గామ్ దాడి తర్వాత ఎటువంటి రివెంజ్ తీసుకోయిందో భారతదేశం. సో ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా భద్రతా దళాలతో ముఖ్యమంత్రి నిన్న సమావేశం అయ్యారు ఎటువంటి చర్యలు తీసుకోవాలని. సో దాన్ని చర్చించే కంటే ముందు ముఖ్యంగా సైన్యానికి అలాగే కేంద్రానికి ఈ యుద్ధంలో పూర్తిగా, అంటే ఏ చర్యలు తీసుకున్నా కూడా తాము సంఘీభావం తెలుపుతామని చెప్పేసి కూడా ఈ రోజు తీర్మానం చేసేటటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు తీర ప్రాంతం ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో, సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఎటువంటి ఉగ్రముక్కలు అనేది చొరపడకుండా గట్టి నిఘా పెంచడంతో పాటు భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన కూడా ఇటు పోలీస్ రాష్ట్ర డీజీపీ హరీష్ తో పాటు అలాగే సిఎస్ చీఫ్ సెక్రటరీ యోగానంద్ వీళ్ళందరూ కూడా నిన్న హాజరు కావడం జరిగింది. వాటితో పాటు నేవీ, ఆర్మీ, వైమానిక ఇవన్నీ అధికారులు కూడా కీలకంగా చర్చించడం జరిగింది ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది. మరోవైపు మాక్ డ్రిల్స్ అనేవి మరింతగా పెంచాలని, ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితులు, విపత్కర పరిస్థితులు ఎదురైతే ఎటువంటి రక్షణలు తీసుకోవాలని చెప్పేసి కూడా దానికి సంబంధించి మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ రోజు దీంట్లో నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు రాజధాని ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి పైన పలు పరిశ్రమలు అక్కడ, అంటే పలు కంపెనీలు ముందుకు వచ్చి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను పెంచేటటువంటి ఆ నేపథ్యంలో చాలా కంపెనీలు కూడా ముందుకు వచ్చి తమకు ల్యాండ్ ని కేటాయించాలని చెప్పేసి కూడా అప్లికేషన్ లో పెట్టుకున్నాయి. ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉపసంఘం ఉందో వాళ్ళందరూ కూడా దీని మీద చర్చించడం జరిగింది, ప్రత్యేకంగా నిర్ణయించడం జరిగింది. CRDA సమావేశం 47వ సమావేశంలో కూడా రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ రకంగా పోవాలన్న దానిపైన కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలన్నీ కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదించనుంది. ప్రధానంగా 7 కొత్త కంపెనీలకు భూమిని కేటాయించనుంది. అందులో ప్రధానంగా లా యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి 50 ఎకరాలు కేటాయించడం, అలాగే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి 6 ఎకరాలు కేటాయించడంతో పాటు ఇంకా మిగిలిన కంపెనీలకు కూడా ఈరోజు భూమిని కేటాయించనుంది. మరోవైపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులతో పాటు అభివృద్ధిని కాంక్షించేటటువంటి ప్రభుత్వం తమదని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ప్రధానంగా నెల్లూరు జిల్లాలోని రామయ్య పోర్టులో భారత్ పెట్రోలియం కెమికల్ లిమిటెడ్ పెడుతున్నటువంటి
1,00,000 కోట్ల రూపాయలతో చమురు శుద్ధి కర్మాగారానికి సంబంధించి ఈ రోజు చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. అందులో అంటే దానికి సంబంధించి 10,000 ఎకరాల స్థలం వాంటింగ్ గా ఉండడంతో దాన్ని కూడా కేటాయించేటటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా 2 లక్షల ఉద్యోగాలు పరోక్షంగా 1,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా లభించేటటువంటి అవకాశం ఉండడంతో దానిపైన కూడా ఈ రోజు చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ ఏదైతే సూపర్ 6 లో ఉందో తల్లికి వందనం, దీనికి సంబంధించి కూడా కంప్లీట్ గా అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న దానిపైన కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. రేపు జూన్ నెల నుంచి కూడా మళ్ళీ స్కూల్స్ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ టయానికల్లా కూడా ప్రతి తల్లికి ఎన్నికల ముందు ఎటువంటి హామీ ఇచ్చామో దాని ప్రకారం కూడా వారి అకౌంట్లలోకి తల్లికి వందనాన్ని అంటే ఎంతమందికి వేయాలి, సో ఆ ఇంట్లో ఏ ప్రామాణికాలు తీసుకోవడం దానిపైన కూడా ఈ రోజు చర్చించేటటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి మాత్రం ఏపీ క్యాబినెట్ ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా సంపద సృష్టికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అన్న దానిపైన కూడా చర్చించనుంది. థ్యాంక్ యూ హరికిషన్.